భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి రాష్ట్రంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న సమయంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి రాష్ట్రంగా ఒక మంచి ముఖ్యమంత్రిగా ఆ రోజుల్లో వెలుగొందడం జరిగింది. ఇలాంటి ఆంధ్ర రాష్ట్రాన్ని కొన్ని స్వార్థ ప్రయోజనాల కోసం విచ్ఛిన్నం చేయాలని, ఈ రాష్ట్రాన్ని విభజించాలా విడగొట్టాలా అనే దురాలోచన చేయడం జరిగింది. ఆ రోజుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రం సమైక్యంగా ఉండాలా, ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలా అని ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. ఎంతో ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరినీ కూడా కలవడం జరిగింది మద్దతు కోసం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని. కానీ హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఆ రాష్ట్రాల్లో ప్రత్యేక హోదాలే ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందాయని నిజంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇదే ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులే అక్కడికి వెళ్ళి పరిశ్రమలు నిజంగా స్థాపించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అంతా తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం నిజంగా ఇది చాలా విచారకరము, ఇది బాధాకరము. గతం నుంచి కూడా సమైక్యాంధ్ర కోసం అయితేనేమి, ఈ రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం అయితేనేమి పోరాడిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరలా కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం 26వ తేదీన క్రొవ్వొత్తుల ర్యాలీ అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఆయన ఎంతో ప్రశాంతంగా, ఎలాంటి ప్రశాంత వాతావరణంలో ప్రజలంతా కూడా క్రొవ్వొత్తులతో నిరసన తెలపాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నిజంగా ఈరోజు మన తమిళనాడు పక్క రాష్ట్రం చూడండి, వారేదో ఒక జల్లికట్టు ఒక ఆట కోసం వారు అన్ని పార్టీలు ఒకటైనాయి, అన్ని ప్రజా సంఘాలు కలిశాయి, కనీసం సినిమా రంగ ప్రముఖులు కూడా వారికి మద్దతు తెలిపారు. ఈరోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా మోడీని కలిసి నిజంగా ఆట మొదలుపెట్టేదానికి ఆ రాష్ట్ర ప్రజానికం నిజంగా కారకులైంది. అలాంటిది ఒక 2 గంటలు 3 గంటలు చూసే ఆట కోసం తమిళనాడు ప్రజానికం అంత చేస్తే, ఈరోజు మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు ప్రత్యేక హోదా కోసం తలా ఒక మాట మాట్లాడడం ఇది భావ్యం కాదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఏ ఉద్యమాన్ని ప్రత్యేక హోదా కోసం చేసే ఉద్యమానికి సంపూర్ణంగా అన్ని రాజకీయ పక్షాలు కలిసి రావాలా. మీరు తెలుగుదేశం పార్టీ మీరు లేకపోతే మీ చేత కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడిచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకుందాం. అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వం అందరూ కలిసినప్పుడే కేంద్ర ప్రభుత్వానికి మెడలు వంచేదానికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తూ 26వ తేదీ జరిగే ఈ క్రొవ్వొత్తుల ర్యాలీని కూడా దిగ్విజయం చేయాలని మనసారా అందరినీ కోరుకుంటున్నాం. జనవరి 26వ తేదీన కొవ్వొత్తుల ర్యాలీ నిరసన కార్యక్రమం చేయమని పిలుపు ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ రాష్ట్రం సమైక్యాంధ్రగా ఆంధ్రప్రదేశ్గా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పోరాటాలు చేయడం జరిగింది, ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. కొన్ని కుటుంబాల వలన ఈ రాష్ట్రం విడిపోవడం జరిగింది. విడిపోయే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి ఒకవేళ విడదీస్తే మీరు ప్రత్యేక హోదా కల్పించాలని మొదట డిమాండ్ చేసింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇదే రాజ్యసభలో ఆ రోజు ప్రతిపక్షం బీజేపీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా మాకు 10 ఏళ్ళు కావాలని రచ్చ చేసి ఆ రోజు మన్మోహన్ సింగ్ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదాన్ని కూడా 10 కావాలి 15 కావాలని మాట్లాడిన వ్యక్తులు ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో సర్వత్ర ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం పార్టీ ఇద్దరు ప్రత్యేక హోదా 10 ఏళ్ళు కావాలంటే 15 ఏళ్ళు ఇస్తామని చెప్పి మాట చెప్పి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీని అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు పత్రికములకు అడుగుతున్నా, ప్రత్యేక హోదా ఇచ్చుకునింటే నువ్వు ఇతర దేశాలకి పరిశ్రమలు రావాలని అడుక్కోవాల్సిన అవసరం లేదయ్యా. నిన్న దావూస్కి పిలవని పేరంటారని నువ్వు పోయి
పరిశ్రమలు రండి, మా ఏపీకి రండి నువ్వు పిలుస్తున్నావు అంటే సిగ్గులు మానిన ఈరోజు ప్రతి ఒక్కరు యువత చూస్తున్నారు. ప్రత్యేక హోదా వచ్చింటే ఇతర దేశాలు కాదు ప్రపంచ దేశాల కూడా ఇక్కడ వచ్చి పరిశ్రమలు పెట్టింది. ఇదే జార్ఖండ్లో ప్రత్యేక హోదా కల్పించింటే బీజేపీ మన జిల్లా వాసులు కూడా మన రాష్ట్ర వ్యక్తులు కూడా ఈరోజు దగ్గర 150 పరిశ్రమలు ఈరోజు జార్ఖండ్లో పెట్టడం జరిగింది. కేవలం ఆ రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఉంది, కస్టమ్స్ డ్యూటీ ఫ్రీ వస్తుంది, అన్ని పరిశ్రమలు త్వరగా వస్తాయి, ఎన్నో సబ్సిడీలు ఉంటాయని చెప్పి మన రాష్ట్ర వ్యక్తులు కూడా ఈరోజు జార్ఖండ్లో 100 పరిశ్రమలు పెట్టారు. అదే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చింటే ఈరోజు కొన్ని వేల పరిశ్రమలు ఇతర దేశాల నుంచి మనకు వచ్చింది. కానీ ఆ ప్రత్యేక హోదాని కేవలం ఓటుకు నోటు కేసులను ఇరుక్కొని ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ చాలని నువ్వు చెప్తున్నావు అంటే కేవలం నువ్వు కేసు నుంచి బయటపడడానికి తప్ప ఈ రాష్ట్ర యువత కోసం ప్రజల కోసం నువ్వు ఉద్దేశించలేదు. ఇప్పటికన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిన ప్రత్యేక హోదా కేంద్రం నుంచి తెప్పించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. ప్రత్యేక హోదానే మా సాధనే మా ప్రధాన హక్కు. ఖచ్చితంగా రేపు జరగబోయే కొవ్వొత్తు ర్యాలీకి అన్ని స్వచ్ఛంద సమస్యలు, వ్యాపార సమస్యలు, విద్యార్థి లోకం అందరూ యువత తరలి వచ్చి కొవ్వొత్తు ర్యాలీని జయప్రదం చేయవలసిగా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఎంతో అవసరం, అది మన హక్కు. అలాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చిత్తశుద్ధితో పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో కూడా ఈ రాష్ట్ర విభజన కాకూడదు, ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అని ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది, ఎన్నో దీక్షలు చేయడం జరిగింది, ఆమరణ నిరాహార దీక్షలు చేయడం జరిగింది, ఎన్నో ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. కానీ ఆనాడు ఉండే పాలకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మన రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డిని అరికట్టాలని ఒక్క కార్యక్రమంలో భాగంగానే ఆనాడు ఉండే పాలకులు కూడా ఈ తెలుగు రాష్ట్రాన్ని 2 ముక్కలుగా విభజించడం జరిగింది. ఆనాడు కేంద్ర ప్రభుత్వం, ఆనాటి ప్రధానమంత్రి స్వయంగా ఏదైతే రాష్ట్ర విభజన సమయం తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంది అని ఆనాడు భావించి మన రాష్ట్రానికి 5 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తానని కూడా ప్రకటన చేయడం జరిగింది. కానీ ఆనాడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీజేపీ సీనియర్ నాయకులు వెంకయ్య నాయుడు గారు, అదే మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తే, ఆ రోజు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకునిగా రాజ్యసభలో 5 ఏళ్లు ఏ కోశాన సరిపోదు ప్రత్యేక హోదా, ఖచ్చితంగా 10 ఏళ్లు కావాలి అని గట్టిగా మాట్లాడిన వ్యక్తి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం జరిగింది. నిజంగా కేంద్రంలో ఇప్పుడు అధికారంలో ఉండేది బీజేపీ మరియు మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రెండు నాయకులు కూడా, 2 పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా తిరుపతి మహాసభలో కూడా చెప్పడం జరిగింది. ఒక ఆయన అయితే 10 ఏళ్లు నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానంటే మన ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేసి 15 ఏళ్లు నేను తీసుకొస్తానని మాట చెప్పడం జరిగింది. కానీ ఇవాళ 2 పార్టీలు అధికారంలో ఉన్నాయి. కానీ ఇవాళ 5.5 కోటి మంది ప్రజలకు ఇచ్చిన మాటను కూడా తుంగలో తొక్కి ఇవాళ కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలను ఈరోజు కేంద్రం వద్ద తాకట్టు పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం. మరి దేశం ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో ఈరోజు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉంది. ఇవన్నీ అవినీతి అంతా కూడా బయటపడుతుంది. ఎందుకంటే కేంద్రాన్ని వ్యతిరేకిస్తే, ఎందుకంటే నిన్నే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతే మేము అభివృద్ధి చేసుకోలేమని. అభివృద్ధి కాదు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతే ఈ చంద్రబాబు నాయుడు మీద సిబిఐ ఎంక్వైరీలు వస్తాయి, చంద్రబాబు నాయుడిని బొక్కలో తోసే పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితి దాపరించకూడదని ఈరోజు తెలుగు జాతినే, తెలుగు ఆత్మగౌరవాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం కాళ్ళ వద్ద తాకట్టు పెట్టడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ కూడా సమైక్యం కావాల్సిన అవసరం ఉంది, పార్టీలకు అతీతంగా. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులకు నేను చెప్తున్నాను,
మీ నాయకుడిని పక్కన పెట్టేసి మీ భవిష్యత్తు మీరు కోరుకుంటే, మీకు ప్రజలు మీ వెంట ఉండాలంటే ఖచ్చితంగా మీరు మీ అధిష్టానానికి వ్యతిరేకంగా మీరు ప్రజల మనోభిష్టంగా మీరు అందరూ కూడా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రేపు 26వ తేదీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. నిజంగా మనం పక్క రాష్ట్రమైన తమిళనాడు ప్రజలను మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రాచీన క్రీడ జల్లికట్టు కోసం మొత్తం తమిళనాడు రాష్ట్రం అంతా ఒకటి కావడం జరిగింది. అధికార పక్షం, ప్రతిపక్షం అందరూ కూడా ప్రజలందరూ కూడా ఒకటే పోరాటం చేయడం జరుగుతుంది. అంటే ఒక సుప్రీంకోర్టు ఆర్డర్స్ని కూడా బేఖతరు చేసి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి నిజంగా ప్రజాబలం అనేది ఎంత గొప్పదో మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాంటిది మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రజలందరూ కూడా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా యువత, విద్యార్థి లోకమంతా, మహిళా లోకమంతా కూడా ఒకటి కావాల్సిన అవసరం ఉంది. ఆసన్నమైంది ఆ సమయం. ఖచ్చితంగా మీరందరూ కూడా ఒకటయ్యి ఖచ్చితంగా ఇవాళ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవాల్సిన అవసరం ఉంది. ఇది మనకు సంబంధించిన విషయం కాదు, మన భవిష్యత్ తరాలకు సంబంధించిన విషయం కాబట్టి మన భవిష్యత్ తరాలను మనం బాగు చూడాలంటే ఖచ్చితంగా ఇవాళ మనం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా సాధించుకోవాలంటే రేపు జరగబోయే 26వ తేదీన కొవ్వొత్తుల ర్యాలీ బ్రహ్మాండంగా సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా విద్యార్థి లోకం అయితేమి, యువత అయితేమి, మహిళా లోకం అయితే అందరూ కూడా వేల సంఖ్యలో తరలివచ్చి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి 7 రోడ్ల కూడలి వరకు ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వేల సంఖ్యలో ఆ క్యాండిల్ ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యి మనకు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఎంత అవసరమో కేంద్ర ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాటి చెప్పాల్సిన అవసరం ఆసన్నమైందని ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటున్నాను.